హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ తాలూకా బుకింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే రీసెంట్గా వాళ్ళు ఇంకా ఇండియాలో రిలీజ్ చేయకుండా ముందే ఓవర్సీస్లో అయితే బుకింగ్ రిలీజ్ అయితే చేశారనమాట. సో చాలా లిమిటెడ్గా రిలీజ్ చేశారు, అది కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్కి మాత్రమే. అయితే సినీప్లెక్స్ అని చెప్పి అదొక కంపెనీ, సో దానికి సంబంధించిన థియేటర్లలో ఇది రిలీజ్ చేశారనమాట. అయితే రిలీజ్ చేసిన 24 అవర్స్లోనే, అంతెందుకు ఒక 10 గంటల్లోనే కంప్లీట్గా 3600 టికెట్లు అయితే సోల్డ్ అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కొన్ని పాన్ ఇండియా సినిమాలకి 24 గంటల రిపోర్ట్ కంపేర్ చేస్తే పుష్పకి అయితే 2500 టికెట్లు సేల్ అయినాయి, దేవరాకి అయితే 1800 టికెట్లు సేల్ అయినాయి. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి వస్తే మాత్రం వాడిని డబుల్ మార్జిన్తో ఇది ఉందన్నమాట. ఆల్మోస్ట్ 24 గంటల్లో 3600 టికెట్లు అయితే సోల్డ్ అయినాయి అనమాట. సో గేమ్ చేంజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అని చెప్పి ఇది ఒక ప్రూఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అయితే మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. బట్ అక్కడ యూఎస్ అలాగే ఓవర్సీస్ ఆ సినీప్లెక్స్ ఏవేవైతే కనెక్టెడ్ థియేటర్స్ ఉన్నాయో అక్కడ ఆ థియేటర్స్లో మాత్రం కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి అనమాట. సో అవి చాలా లిమిటెడ్ ఉంటాయి అండ్ కాస్ట్లీ కూడా ఉంటాయి అనమాట. సో అంత కాస్ట్ అన్నా సరే ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. సో వాళ్ళైతే బుకింగ్ చేసుకుని వాళ్ళైతే రెడీ అయిపోయారనమాట. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు ఈ యూఎస్లో రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈవెంట్ కూడా ఉందన్నమాట. సో December 21st ఈవెంట్ ఉందని కూడా అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఓవర్సీస్ ప్రమోషన్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఇండియన్, అంటే టోటల్గా ఇప్పుడు ముంబై అలాగే ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్లో కూడా వీళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓవర్సీస్కి ఇస్తున్నారు, ఎందుకంటే అక్కడ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పి సో ఓవర్సీస్ నుంచి స్టార్ట్ చేసుకుని తెలుగు రాష్ట్రాల వరకు కూడా ప్రమోషన్ ఈవెంట్స్ అయితే చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారనమాట. సో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి హిట్ అయింది. సో దాని తాలూకు హవా అలా కంటిన్యూ అవుతుంది. సో వితిన్ 20 or 25 డేస్లో అయితే మనకి గేమ్ చేంజర్ హవా అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను గైస్. ట్రైలర్ గురించి, సాంగ్స్ గురించి, అలాగే బుక్ మై షో అప్డేట్స్ గురించి ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.